షోజీ మొరిమోటో రెంటల్ డూ నథింగ్ అనే బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటంటే, మొరిమోటోకు తెలియని వాళ్ళు, కొత్త వారు ఎవరైనా అద్దెకు తీసుకోవచ్చు. అంటే తన సమయాన్ని మరొకరి కోసం వెచ్చించి అందుకు బదులుగా వారి వద్ద నుంచి సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాడన్నమాట. అలాగని మొరిమోటోను ప్లే బాయ్ అనో మరొకటిగానో తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ముందు చెప్పినట్లుగానే ఆయన ఎలాంటి అడ్డదారి తొక్కలేదు. మొరిమోటో తన క్లయింట్స్తో ఎలాంటి శారీరక సంబంధాలు పెట్టుకోలేదు. 2018లో మొరిమోటో తన ఉద్యోగం కోల్పోయారు. ఆ తరువాతే ఆయన తెలివిగా ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. షోజీ మొరిమోటో తనని బుక్ చేసుకున్న క్లయింట్స్ వద్దకు వెళ్తారు. వారితో సరదాగా ముచ్చటించడం, వారితో కలిసి వారి పనుల వెంట వెళ్లడం చేస్తుంటారు. అంతకు మించి ఆయన ఒక్క పని కూడా చేయరు. స్పష్టంగా చెప్పాలంటే ఒంటరిగా ఉండేవారు లేదా ఎక్కడికైనా వెళ్లాల్సి పనుల్లో మరొకరి సహాయం అవసరం ఉండేవారే మొరిమోటో సేవలు తీసుకుంటారు. ఎవరైతే తన రెంటల్ సర్వీసెస్ బుక్ చేసుకుంటారో వారి వద్దకు వెళ్లడం, వారికి కంపెనీగా గడపడం మాత్రమే ఆయన చేసే పని. అంతకు మించి ఒక్క పని కూడా చేయనని ఆయనే చెబుతున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే మ్యారథాన్ రన్నర్కు ఫినిషింగ్ లైన్ వద్ద ఉండి వారికి మద్దతుగా నిలవడం, తమ క్లయింట్స్ ఇంట్లో పనులు చేసుకుంటుంటే వారి తరపున వీడియో కాల్స్ని అటెండ్ అవ్వడం, ఒక ఫంక్షన్కు వెళ్ళలేకపోయిన తన క్లయింట్స్ తరపున ఫంక్షన్కు హాజరవ్వడం లాంటి సేవలు అందిస్తుంటారు. లేదంటే తమ క్లయింట్స్ తరపున లైన్లో నిలబడడం, ఒంటరిగా ఉన్న వారితో సరదాగా ముచ్చటించడం కూడా మొరిమోటో ఎక్కువగా చేసే పనుల జాబితాలో ఉన్నాయి. ఇలాంటి పనులు చేసి ఆయన $80,000 సంపాదించారు. అవి ఇండియన్ కరెన్సీలో 69 లక్షల రూపాయలతో సమానం. మొరిమోటోకు ఏడాదికి ఇంచుమించు 1000 బుకింగ్ రిక్వెస్ట్లు వస్తుంటాయి. అందులో కొన్ని గంటల వ్యవధి కోసం బుక్ చేసుకునేవారు ఉంటే, మరికొంతమంది తమ అవసరాన్ని బట్టి, పనిని బట్టి అంతకంటే ఎక్కువ బుక్ చేసుకుంటూ ఉంటారు.